విషయంతో రెండో వీడియోగా చేయడం జరుగుతుంది. తదాత్మీకరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. చాలా ఈజీగా చెప్తున్నాను కదా, మీకు కూడా అర్థమై ఉంటుంది. తత్ ప్లస్ ఆత్మీకరణ, వాళ్ళ ఆత్మతో తనను చూసుకోవడం అంటే తాను సాధించలేనిది తన వాళ్ళు సాధించినప్పుడు తానే సాధించినట్టుగా ఫీల్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్, మన తండ్రి గారికి మా నాన్నగారికి కోరిక ఉండేది, ఏమని, నేను టీచర్ కావాలని. కానీ ఆయన సాధించలేకపోయాడు. ఇప్పుడు నేను టీచర్ అయినా అనుకో, నేను సాధించలేనిది నా కొడుకు సాధించిండు కాబట్టి తానే సాధించినట్టుగా ఆనందపడడం. ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. తాదాత్మీకరణం, తత్ ఆత్మీకరణం. తత్ వారిలో ఆత్మను చూసుకోవడం, తన వారిలో తన ఆత్మను చూసుకోవడం, తన కోరికలను చూసుకోవడం. పరిహారం, కాంపెన్సేషన్, ప్రత్యామ్నాయం. పరిహారాన్ని కూడా మనము కాంపెన్సేషన్, ప్రత్యామ్నాయం. సింపుల్ చెప్తా అండి. మిమ్మల్ని ఏదైనా ఒక విషయంలో వీళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఎగతాళి చేస్తారనుకో, మీరు ఇంకో విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్స్ రాదు, తెలుగు రాదు అని ఎక్కిరించినట్టయితే మీరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా చేసి అబ్బా వీడు గ్రేట్ రా అని ఎవరైతే మిమ్మల్ని ఎక్కిరించారో వాళ్ళ చేతనే శబాష్ అనిపించుకోవడాన్ని పరిహారం అని అంటారండి. ఒక బలహీనతను మరో బలంతో ప్రత్యామ్నాయం చేయడాన్ని కాంపెన్సేషన్, పరిహారం అని అంటారండి. నెక్స్ట్ 7th హేతుబద్ధీకరణ, హేతుకీకరణ, హేతువాదం. అహేతుకమైన కారణాలతో, కుంటి సాకులతో ఇక సర్ది చెప్పుకోవడం. ఏముంది, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ నక్క ఉంటుంది కదా, నందన్ ద్రాక్ష పుల్లన. నక్కకు అదిగా ఆ ద్రాక్ష పండ్లు ఎంత ఎగిరినా అందది, అది లావు ఉంటుంది కావచ్చు నక్క, లేకుంటే పొట్టుగా ఉంటుంది కావచ్చు నక్క, ఆ ద్రాక్ష చెట్టు పెద్దగా ఉంటుంది కావచ్చు, అందకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అది ఏమనుకుంటుంది, అందం ద్రాక్ష పుల్ల నచ్చి అది పుల్లగా ఉంది కాబట్టి అది నాకు అందుతలేదు అనే ఉద్దేశంతో అహేతుకమైన కారణాలతోటి, కుంటి సాకులతోటి సర్ది చెప్పుకోవడాన్ని హేతువాదం, అహేతుకీకరణం మనం కూడా చెప్పుకోవచ్చండి. ప్రక్షేపణం, ప్రొజెక్షన్. తన తప్పులను ఇతరులను ఆపాదించడం, అందరూ ఇలానే చేస్తారు అని సర్ది చెప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న గ్రూప్ 4 రాసినా అండి, నాకెన్ని వచ్చినాయి, 165 మార్క్స్ వచ్చినాయి. నాకు ఒక్కరికి వచ్చినాయి, మస్తు మందికి వచ్చినాయి, 165 వచ్చినాయి. ఇంకొక 15 మార్కులు వస్తే నాకు జాబ్ వచ్చిండేది. ఇప్పుడు జాబ్ రాలేదు. నేనేమనుకుంటా, 165 నాకు ఒక్కరికే వచ్చినాయి, మస్తు మందికి వచ్చినాయి నాకంటే. ఆ విధంగా మనము అహేతుకీకరణం, ఓకేనా, ఏం చేసుకోవడం, దాన్ని సర్ది చెప్పుకోవడం. ఆడలేక మధ్యలో ఓడనుకోవచ్చు, పచ్చకమైన వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని కూడా సింపుల్ ఎగ్జాంపుల్స్గా కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు ఈజీగా. తదాత్మీకరణం, తత్ ఆత్మీకరణం, తన వాళ్ళలో తన ఆత్మను చూసుకోవడం. పరిహారం, కాంపెన్సేషన్, నిన్ను తిట్టినంతోటే ఇంకో దాంట్లో బెస్ట్ అనిపించుకోవడం. హేతుకీకరణం, హేతువాదం, అహేతుకమైన అసలు సంబంధం లేని కారణాలతోటి, కుంటి సాకులతోటి చెప్పుకోవడం. ప్రక్షేపణం, ప్రొజెక్షన్ చేయడం, ఏంటంటే తన తప్పులను ఇతరులకు ప్రొజెక్ట్ చేయడం అన్నట్టు. ఈ విధంగా ఈ 8 చాలా కీలకమైనవండి. 8 చాలా కీలకమైనవి. దీంతో పాటు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క కూతురు ఇంకొక 3 కూడా చెప్పడం జరిగింది. ప్రతిచర్య నిర్మితి, ప్రేరకం తారుమారు, తన ఆలోచనలకు వ్యతిరేకంగా బయటకు ప్రతిపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టాలు ఇంటికి పోతాం, మనకు ఆకలి అయితే ఉంటుంది, వాళ్ళు తినమని చెప్తా ఉంటారు. మనం ఏమంటాం, నాకు ఆకలి లేదండి, నేను ఆకలి లేదండి, నేను తినండి. 90% అంటారు, ఎవరో కొందరు తప్ప 90% ఇదే అంటారు, నాకేం ఆకలి లేదండి, నేను ఇప్పుడు తినండి, తర్వాత తింటా అండి అని అంటారు. ఓకేనా, అట్లా ఆ విధంగా. నెక్స్ట్ ఉపసంహరణ, విత్డ్రా, పరిస్థితుల నుండి పారిపోవడం, తప్పుకోవడం, విరమించుకోవడం. ఏదైనా కష్టమైన పరిస్థితి వస్తా అనుకోండి, మనసుకు బాధ అవుతా అనుకోండి, ఏం చేస్తాం, మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంత టఫ్ ఉంది సిలబస్, ఏం చేస్తారు చాలామంది, తప్పించుకునే ప్రయత్నం తప్పించుకోవద్దు, పోరాడదాం. ఏమవుతుంది, సాధిస్తాం, సాధించకుంటే మనం మన ప్రయత్నం చేసి వదిలేద్దాం దేవుడికి. ఓకేనా, మన ప్రయత్నం అయితే మనం చేద్దాం, సాధిస్తాం అంతే. విత్డ్రా చేసుకునే పరిస్థితే లేదు, పరిస్థితుల నుండి పారిపోయే పరిస్థితే లేదు. ఓకేనా. నెక్స్ట్ ఉదాత్తీకరణం, సబ్లిమేషన్, సంఘం ఆమోదించని కోరికలను ఆమోదించే రూపంలో వ్యక్తీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమలో ఫెయిల్ అయిన వాడు ప్రేమ గీతాలు గీయడం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా అంటే సంఘం ఆమోదించది,
ఫర్ ఎగ్జాంపుల్ వాడు ప్రేమలో ఫెయిల్ అయ్యిండు, వాడు సూసైడ్ చేసుకుంటాడు అనుకో, సంఘం ఆమోదిస్తుంది, అది తిడుతుంది. కానీ వాడు ఏం చేస్తాడు, ప్రేమ గీతాలు రాస్తాడు, ప్రేమ గీతాలు, గొప్ప గొప్ప ప్రేమ గీతాలు రాస్తా, అబ్బా ఏం రాసిండ్రా వీడు పాటలు అని అంటారండు. ఈ 11 చాలా కీలకమైనవండి. ఈ 11 రక్షక తంత్రాలు చాలా కీలకమైనవి. మళ్ళొకసారి చెప్తున్నాను మీకోసం, గుర్తుంచుకోండి మళ్ళొకసారి సింపుల్గా. దమనం, రిప్రెషన్, దమించడం, తొక్కిపెట్టడం, కావాలని తొక్కిపెట్టడం, దమించడం, కావాలని తొక్కిపెట్టడం, రిఫ్రెషన్. ప్రతిగమనం, వెనక్కి వెళ్ళడం, మన ఏజ్లో వెనక్కి వెళ్ళడం, మన బాధల్లో వెనక్కి వెళ్ళడం. విస్థాపనం, స్థాపనం చేంజ్ చేయడం, అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టడం. నెక్స్ట్ స్వైరకల్పన, ఫ్యాంటసీ. ఇది టీనేజర్స్కు డ్రీమ్, టీనేజర్స్ డ్రీమ్ అనొచ్చు. మనం కూడా ఫ్యాంటసీలు ఉంటాయి, ఓకేనా, కానీ టీనేజర్స్లో ఎక్కువగా ఉంటాయి, 90% టీనేజర్స్. తదాత్మీకరణ, తాను సాధించలేనిది తన వాళ్ళు సాధించినప్పుడు నేనే సాధించిన అనుకోవడం. పరిహారం, కాంపెన్సేషన్. ఎవరైతే తిట్టిర్రో వాళ్ళతోటే ఇంకో దాంట్లో గొప్పవాడిగా పేరు తెచ్చుకొని మెచ్చుకోబడడం. హేతుకీకరణం, హేతువాదం, అహేతుకమైన కారణాలు, అసలు సంబంధం లేని కారణాలతోటి అందంద్రాక్ష పులన. అండ్ నెక్స్ట్ ఇక సంబంధం లేని కారణాలతోటి, రీజన్స్ తోటి మనసును సంతృప్తి పరచుకోవడం. నెక్స్ట్ ప్రక్షేపణం, ప్రొజెక్షన్. నీకు జరిగిందే సమాజం మొత్తానికి అంటగడతావు అన్నట్టు. నువ్వు నేను ఒక్కరినే చేసి నా ఈ తప్పు సమాజంలో అందరు చేస్తారు, ఓకేనా. ప్రొజెక్ట్ చేయడం. ఇవి కాకుండా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క కూతురు ప్రతిపాదించిన మడక 3, ప్రతిచర్య నిమిత్తి ప్రేరకం తారుమారు. ఇది కంపల్సరీ 90% చేస్తారండి. మనకు మనసులో ఉంటుంది, కానీ దాన్ని తొక్కేసుకొని మనం ఏం చేస్తాం, ఇంకోటి చెప్తా ఉంటాం. మనం చుట్టాలు ఇంటికి పోయినప్పుడు ఆకలి అవుతుంది, మనకు ఆకలి అవుతూ ఉంటుంది, వద్దండి ఆకలేం లేదు తినేసి వచ్చిన. మ్యాక్సిమం మన చుట్టాలైనా అదే అంటారు, మనమైనా అది అంటాం. 90% కొందరు ఉంటారు ఫ్రీగా తినేస్తారు, కానీ మ్యాక్సిమం 90% అలాగే ఉంటారు. సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకో. ఉపసంహరణ, పరిస్థితుల నుండి పారిపోవడం. నెక్స్ట్ ఉదాత్తీకరణం, సబ్లిమేషన్. సంఘం నుండి సంఘం ఆమోదించని కోరికలను సంఘం చేతనే ఆమోదించుకునేటట్టు చేయడం. అంటే ఏం చేయడం, ఏం లేదు. నెక్స్ట్ ప్రేమలో ఓడిపోతే సూసైడ్ చేసుకోండి కాదు, ప్రేమ గీతాలు రాసి సంఘం చేత, అబ్బా వీడు గ్రేటర్, ఎంత గొప్ప గీతాలు రాసిండు అని సంఘం చేత ఆమోదించుకోవడం. ఈ రక్షక తంత్రాలు కీలకమైనవే, కానీ ఈ రక్షక తంత్రాల మీద ఆధారపడినట్లయితే మనం సైకలాజికల్గా డిప్రెషన్కి లోనైపోతాం, పూర్తిగా రక్షక తంత్రాల మీద ఆధారపడితే అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. ఈ 8 అనేవి చాలా కీలకమైనవండి. డిఎస్సిలో ఇంతవరకు మనం ఏ టెట్లో చూసినా సరే, ప్రతి టెట్లో 2008 డిఎస్సిలో కూడా రావడం జరిగింది. అప్పుడు సైకాలజీ ఉండే, పర్స్పెక్టివ్స్ లేకుంటుండే, డిఎస్సిలో కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోయే డిఎస్సిలో కూడా కంపల్సరీ వస్తుంది. ఇది లేని పేపరే లేదంటే గుర్తుపెట్టుకోండి. ఈ 8 చాలా కీలకం. ఈ 3 ఒకటి మాత్రం ఈ ఉపసంహరణ అనేది ఒక్కసారి రావడం జరిగింది. అంత కీలకం కాకపోయినప్పటికీ వీటిని కూడా గుర్తుంచుకోండి, ఓకేనా.